అని తమకు తానే నిర్ణయం చేసుకోవచ్చు. మానవుడు నిరంతరము కర్మజీవిగానే తన యొక్క కాలమును గడుపుతున్నాడు. అయితే స్వార్థముతో కూడినటువంటి కర్మలు అయినప్పటికీ పరార్థాన్ని కూడా నువ్వు కొంతవరకు నువ్వు గుర్తించి సేవలలో పాల్గొనాలి. స్వార్థరహితమైనటువంటి కర్మలు ఆచరించటమే మానవుని యొక్క ప్రధాన లక్ష్యము. ఈ శరీరం ఆవిర్భవించడమే పరోపకారార్థం ఇదం శరీరం అనేటువంటి సత్యాన్ని మనము గుర్తించాలి. ఇట్టి పరోపకారార్థమై చేసినటువంటి యొక్క సేవల యందు పరార్థమైనటువంటి యొక్క సంబంధం కూడాను ఆవిర్భవిస్తుంది. మీరు ప్రీతిపూర్వకంగా హృదయపూర్వకంగా సేవల్లో పాల్గొని ఎవరికి చేసినప్పటికీ నా దైవానికి చేస్తున్నాను ఈ సేవలని విశ్వసించి చెయ్యాలి. ఈ సేవల యందు నిజముగా